హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో లాస్ట్ క్లాస్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఎలాబరేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవాళ ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. లాస్ట్ క్లాస్లోని ఎలాబరేషన్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే, సో ఏపీ వాళ్ళకి మార్చి 8న షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఉంది. బాగా ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవాళ ఫస్ట్ లెటర్ వచ్చి అంటే ఎలాబరేషన్ వచ్చి రిప్రజెంటేషన్. అంటే ఏంటి రిప్రజెంటేషన్? సపోజ్ నేను ఒక కేసు తీసుకున్నాను, అంటే టీచర్స్ గురించి. ఇప్పుడు చాలామంది ఫిలిమ్స్లో టీచర్స్ని తక్కువ చేయడము లేదా లాయర్స్నో ఏదో ఒక ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అలా నేను ఇది థియేటర్ అంటే సినిమా రిలేటెడ్గా ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నాను. సో ఏంటి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్కి స్టేట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళ మీద కొంచెం మీమ్స్ అనేవి తప్పుగా రాయడము లేదా వాళ్ళని తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నారు మూవీస్లో అని చెప్పి కంప్లైంట్ చేయడం అన్నట్టు. సో దాని గురించి రాయడం ఎలా రాయాలి అంటే, రిప్రజెంటేషన్ సబ్మిటెడ్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ బై స్టేట్ టీచర్స్ అసోసియేషన్ అని హెడ్డింగ్ ఇలా పెట్టి, సో మ్యాటర్ని మీరు ఇలా పారా వైజ్లో అయినా రాయొచ్చు, లేదా ఒకటే పారాలా రాయకుండా మీరు రాయాలనుకున్నది ఒక 2 పారాస్లో రాసుకోండి. కొంచెం పారా వైజ్గా రిప్రజెంటేషన్ ఉంటే కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ఇంప్రెషన్ మంచిగా ఉంటుంది. సో అలా పారా వైజ్గా మొత్తం మ్యాటర్ అంటే బాడీని నేను ఇక్కడ రాయడం లేదు, జస్ట్ మీకు అసలు ఎలా ఉంటుంది ఫార్మాట్ అనేది చెప్తున్నాను. సో ఇలా 2 పారాస్లో అలా బాడీని రిప్రజెంట్ చేశాక లాస్ట్కి ప్రెసిడెంట్, అంటే ఇది రాసేది టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటే కాబట్టి ఆయన స్టేట్ టీచర్స్ అసోసియేషన్ అని చెప్పి ఇలా రిప్రజెంట్ చేయాలి ఫార్మాట్. సో ఇది రిప్రజెంటేషన్కి సంబంధించిన ఎలాబరేషన్. నెక్స్ట్, లెటర్ టు ఏ బుక్ సెల్లర్స్. అంటే ఇప్పుడు గ్రూప్స్ కానీ ఎవరు దేనికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ అవుతే బెటర్ అని అట్లా చెప్తూ ఉంటారు కదా కొన్ని సబ్జెక్ట్స్కి కొన్ని వాళ్ళు. సో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేదా టెక్నికల్ కాలేజెస్ కానీ ఎక్కడైనా సరే బుక్స్ అనేవి షార్టేజ్ ఉన్నప్పుడు వాళ్ళు సపోజ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కో ఎవరికో ఒకరి బుక్స్ కావాలి అని చెప్పడం అన్నట్టు ఈ లెటర్ టు బుక్ సెల్లర్స్ అంటే ఇది. సో దాన్ని ఒకవేళ పాలిటెక్నికల్ కాలేజ్ వాళ్ళు రాస్తే అనేది ఫార్మాట్. సో ఎవరైనా సరే బుక్ సెల్లర్ ఏదైనా సరే ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ కొన్ని బుక్స్ కావాలి అన్నప్పుడు ఇలా రిప్రజెంట్ చేయాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రాస్తున్నారు. సో ఫ్రమ్ ద ప్రిన్సిపల్, ఎవరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ అనే అతను నెల్లూరు, ఇక్కడ నేను ఏపీకి రిలేటెడ్ తీసుకున్నాను. టు ఏ డిస్ట్రిబ్యూటర్కి నుంచి అయితే మీకు బుక్స్ కావాలి అనుకున్నా వాళ్ళ అడ్రస్ రాయాలి. సో మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఎల్ఆర్ నెంబర్. సో ఇదంతా మనకి ప్యాసేజ్లో ఇస్తారు, ఇచ్చేసి డేట్ అనేది ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ సర్స్ లేదా సర్ అనేది రాసి సబ్జెక్ట్ రాయాలి. ఏంటి, ఆర్డర్ ఫర్ సప్లై ఆఫ్ 60 నెంబర్స్ పిట్మెన్స్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్స్, ఇక్కడ రెడ్ అని పెట్టి ఇలా 3 స్టార్స్ పెట్టుకోవాలి. ఇది లెటర్ టు బుక్ సెల్లర్ రాసే ఫార్మాట్. నెక్స్ట్ బాడీ రాయాలి, సో అండ్ రాసి థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ప్రిన్సిపల్ ఆయన సైన్. ఇలా ఈ ఫార్మాట్లో మనం బుక్ సెల్లర్కి బుక్స్ కోసం రాయాలి అంటే ఇలా రాస్తే సరిపోతుంది. మీరు మినిమం ఈ ఫార్మాట్నైనా క్లియర్గా రాయగలిగితే బాడీ ఎంతో కొంత రాసి ఫార్మాట్ అయితే మీరు క్లియర్గా రిప్రజెంట్ చేయగలిగితే మీకు మంచి మార్క్స్ అనేవి పడతాయి. అర్థమైందా? సో అందుకే నేను మెయిన్ ఫార్మాట్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నాను. అక్కడ మీరు ప్యాసేజ్ అంటే వాళ్ళు డిక్టేట్ చేసిన కండెన్సేషన్, సో ఏదైతే షార్ట్గా చెప్తారో దాన్ని మనం ఎలాబరేట్ చేసే కదా ఇలా రాస్తున్నాం. సో అది చూడగానే మీకు అర్థమైపోతుంది, ఓకే ఇది డ్రాఫ్టింగ్ అప్లికేషనా లేకపోతే లెటర్ టు బుక్ సెల్లరా, రిప్రజెంటేషనా, ఐ విట్నెసా, ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో దాన్ని బట్టే ఆ ఫార్మాట్ని మీరు ఫాలో అవుతూ బాడీ అనేది రాయగలిగితే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇది లెటర్ టు ఏ బుక్ సెల్లర్స్. నెక్స్ట్, ఆప్షన్ నోటీస్. సో ఏదో ఒకటి ఆప్షన్ అనేది జరుగుతూ ఉంటాయి కదా, బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ ప్లేసెస్ని కానీ ఏదో ఒకటి ఆప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో ఆప్షన్ నోటీస్ అనే ఫార్మాట్ ఎలా ఉంటుంది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సో తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో గవర్నమెంట్ వాళ్ళది ఆప్షన్ అన్నట్టుగా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ప్రైవేట్ వాళ్ళదైనా సరే ఇలా రాసుకోవడం, ఎవరిదైనా సరే ఫార్మాట్ అయితే ఇదే.
సో అక్కడ ఎఫ్ఎన్ నెంబర్, సో డేట్, ఇదంతా అక్కడ మీకు ప్యాసేజ్లో వస్తుంది. సో ఆప్షన్ అనేది ఎక్కడ హైదరాబాదు, డేటెడ్. సో ఆప్షన్ నోటీస్ అని ఇలా హెడ్డింగ్ పెట్టుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి, ఆప్షన్ నోటీస్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ స్క్రాప్ మెటీరియల్. సో ఇప్పుడు ఎక్కువ స్క్రాప్ గురించి మనకి పొల్యూషన్ ఉందని, డంప్ యార్డ్ సరిగా లేవని, ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కదా. సో ఈ స్క్రాప్ మెటీరియల్ని డిస్పోజల్ ఆఫ్ స్క్రాప్ మెటీరియల్స్ తీసుకెళ్ళి అంటే ఎక్కడ అనేది డంప్ పడేయడం ఏంటి అనేది అంటే ఆ ప్యాసేజ్ పట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో రాశాక దాని తర్వాత ఇలా 3 స్టార్స్ పెట్టి మ్యాటర్ అనేది, బాడీ అనేది మీరు రిప్రజెంట్ చేయాలి. అయిపోయాక లాస్ట్లో సెక్రటరీ, ఎవరు రాసేది, సెక్రటరీ కదా, టీఎస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఆప్షన్కి మనకి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి ఇలా రిప్రజెంట్ చేయాలి ఆప్షన్ నోటీస్. సో హెడ్డింగ్ గవర్నమెంట్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక నెంబర్ అనేది ఇస్తారు, హైదరాబాద్, డేటెడ్, ఆప్షన్ నోటీస్ అని ఇలా హెడ్డింగ్ పెట్టుకోవాలి. సబ్జెక్ట్, దెన్ 3 స్టార్స్, దెన్ బాడీ, దెన్ ఫినిషింగ్. సో ఇలా ఆప్షన్ నోటీస్ అనేది రిప్రజెంట్ చేస్తాము. సో ఇవాళ వీడియోలో మనం 3 నోటీసెస్ చూసాం. ఒకటి రిప్రజెంటేషన్, ఒకటి లెటర్ టు బుక్ సెల్లర్, ఇంకొకటి ఆప్షన్. సో అర్థమైందని అనుకుంటున్నాను. మీ రిమైనింగ్ క్లాస్లో మిగిలిన ఫార్మాట్స్ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అవి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీకు ఈ ఎలాబరేషన్స్ కానీ షార్ట్ కట్స్ కానీ పీడిఎఫ్ కావాలి అంటే కాల్ చేయండి. లాస్ట్ టైం కొంతమంది చేశారు, కాకపోతే నా దగ్గర ఎలాబరేషన్స్ అవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో లేక నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయాను. ఇప్పుడు షార్ట్ కట్స్, పీడిఎఫ్ ఎలాబరేషన్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీగా ఉన్నాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ అనేది పంపిస్తారు. బట్ నాట్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఐ విల్ ఛార్జ్. ఓకే, థ్యాంక్ యూ.